Wait guys. This is my first video to support me. వీడియోతో స్కిప్ చేయకండి. ఫస్ట్ వీడియో వచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ guys. ఓకే గాయస్, ఇవాళ వీటిలో అయితే మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అసలు ఏం అనేది ఎలా చేయాలనేది విత్ జిగిల్ అండ్ ఫైర్. అసలు ఏంటిది, అసలు క్రాస్ ఎయిర్ అంటే ఏంటి, క్రాస్ ఎయిర్ కలర్స్ అని డిస్కస్ చేసుకోబోతున్నాం ఇవాళ. నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు నన్ను సబ్స్క్రైబ్ కొట్టుకోండి, వీడియోలో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ అయితే నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ది ఎయిమింగ్, సెకండ్ది హౌ టు కంట్రోల్ ద జైరో అండ్ ఎయిమ్, అండ్ థర్డ్ది హిప్ ఫైర్. ఫేవరెట్ ప్లేయర్స్ని మీరు చూస్తూనే ఉంటారు, వాళ్ళు చాలా బాగా ఆడుతుంటారు. అసలు సీక్రెట్ని రివీల్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. అసలు వాళ్ళు ట్రైనింగ్ గ్రౌండ్లో ఎంత టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎయిమింగ్ ఎలా చేయాలి, మీరు మ్యాక్సిమం అయితే మీ క్రాస్ హెయిర్లో ఉన్న మిడిల్ డాట్ని ఎయిమ్ హెడ్ పైన వేయండి. అదే ఏఆర్ గన్ అయితే సేమ్ వేలో చేయండి. ఎస్ఎంజీతో కూడా, ఎస్ఎంజీలో చాలా గన్స్ వెరైటీస్ ఉంటాయి, మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు. సేమ్ అలాగే మీరు ఎలా అయితే ఏఆర్తో చేస్తారో అలాగే ఎస్ఎంజీతో కూడా చేయండి. షార్ట్ గన్ అయితే కొద్దిగా బెస్ట్ లెవెల్లో పెట్టి చేయండి. అండ్ దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ విత్ ద గన్. సరే, ఇప్పుడైతే మనకి చూసాము. మన సెకండ్ పార్ట్ని ఎలా చేస్తారు. మీరు ఆ ట్రైనింగ్ బోర్డ్ దగ్గర నుంచి కొద్దిగా వెనక్కొచ్చి అక్కడ కొద్దిగా మీరు క్రౌచ్ అయ్యి తర్వాత స్కోప్ ఓపెన్ చేసి మీ క్రాస్ ఎయిర్ అనేది ఎగ్జాక్ట్ ఆ బాట్ పైన ప్లేస్ చేసి స్కోప్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే అలా అయితేనే మీ ఎయిమ్ చాలా నీట్గా వర్క్ అవుతుంది. తర్వాత మీరు ఆ జైరోని కలుపుతూ ఉండాలి అటు ఇటు, ఆ బాట్ నుంచి ఈ బాట్కి నుంచి ఆ బాట్ ఎయిమ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎయిమ్ షిఫ్ట్, ఎయిమ్ ట్రాక్, ఎయిమ్ షిఫ్ట్ అన్నీ చేసుకుంటుండాలి అటు ఇటు. అలా చేసిన తర్వాత మీరు మీ సెకండ్ పార్ట్ అయితే నేర్చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మన థర్డ్ పార్ట్ ఏంటంటే హౌ టు జిగిల్ అండ్ ఎయిమ్. అసలు జిగిల్ అంటే ఏంటి, జిగిల్ అంటే మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు కొద్దిగా అటు ఇటు కదలాలి. మీరు మరీ ఫాస్ట్గా కదలద్దు, మరీ స్లోగా కదలద్దు. ఇన్ మీడియం వే యూ షుడ్ మూవ్. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు లాంగ్ రేంజ్లో ఉన్నప్పుడు ఎక్కువ కదలాలి, షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు మిడ్ రేంజ్లో ఉన్నప్పుడు మీడియం కదలాలి, షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా స్లోగా కదలాలి. ఈ మూడు చేసేటప్పుడు ఏంటంటే ఎనిమీ అనేది మీ బాడీని ట్రాక్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో మీరు ఎనిమీని షూట్ చేసి పడేయచ్చు. అది. సో గాయ్స్, దీస్ ఆర్ మై సమ్ ఆఫ్ ఏస్ ఎలిమినేటర్ అండ్ బ్యాటిల్ గ్రౌండ్ డామినేటర్స్. సీ అండ్ ఎంజాయ్.